వలవల నాగరాజు తన కొడుకుని తీసుకెళ్ళి వీజా మీద నా బిడ్డని తీసుకెళ్ళిన 4 రోజులకే చాలా తిప్పలు పెట్టాడండి. కూడి పెట్టకుండా, భోజనం పెట్టకుండా, నానా పాటలు పెడితే అమ్మ ఇలా ఉంది అని ఫోన్ చేశాడు. బాబా మేము అప్పు చేసి కూడా నేను పంపించాం బాబా, ఆడని పాటలు పడుతున్నాడంటే ఇప్పుడు నేను ఏం చేయగలను బాబా, కొన్నాళ్ళు ఉప్పు పెట్టు అంటే ఒక్క 2 గంటల్లో మాకు రిలీఫ్ ఇచ్చి 6 నెలలు తిరగకుండా నీకు సెవిలీలు పంపుతానమ్మా, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు ఏడొద్దమ్మా వాళ్ళ నాన్నకి నాకు నచ్చ చెప్పాడు. రోజు ఏదోటి అయ్యాని, అమ్మ అన్నం ఇచ్చారమ్మా, భోజనం తీస్తున్నామమ్మా, తింటానమ్మా, ఆడికి 3 ముక్కలు వేసాడు, నాకు 3 ముక్కలు వేసి ఇచ్చారమ్మా, ఆడు తినేసి తుమ్ములు నా దాంట్లో వేసేసాడమ్మా, నేను అన్నం వదిలేసానమ్మా, తినలేదమ్మా, ఏం చేయనమ్మా అన్నాడు. అమ్మా ఏం బాధపడకమ్మా, వేరే వ్యక్తి దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు శాంతంగా ఉండు, ఏమి తిరగేకు, ఒక చెవుని వదిలేవు బాబా, ఏమి అనకు బాబా, అతన్ని పెద్ద వయసు అంటున్నావు కదా, అతనే తెలుసుకో, కూంచేపటికి రాము అని కేకేసి ఇవ్వడు, కూంచేపటికి లంచా కొడకాను, అమ్మ లంచా కొడక అంటున్నాడు. అమ్మ పోలే బాబా, వదిలే బాబా, డైలీ అన్నం తిన్నావా అమ్మ, ఏం చేస్తున్నావమ్మా, ఇంకేంటమ్మా, ఇంకేంటి సంగతులు, నానేం చేస్తున్నాడు, అన్న ఏం చేస్తున్నాడు, ఇదే ప్రశ్న. ఒకరోజు నెల తిరగకుండానే చికెన్ కూర వండమన్నాడండి. నాకు చేత కావదు అని అంటే నాకు ఫోన్ చేసి అమ్మ చికెన్ కూర ఎలా వండాలమ్మా, చికెన్ కూర గురించి తిట్టాడమ్మా అంటే నేను వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చికెన్ కూర వండుతూ ఆడికి చూపించానండి. నా బిడ్డకే చికెన్ కూర వండి ఆడికి పెట్టాడండి. నేను కూడా పెద్ద చదువుకోలేదండి, తెలివైన దాన్ని కూడా కాదండి, తెలివైన దాన్ని అడిగితే నా కొడుకుని నేను రప్పించేసుకున్నానండి. సాయి ఇలా ఫోటోలు పెడుతున్నాడమ్మా, ఒక్కసారి వెళ్ళంటే వాడికి నాకు 100 కిలోమీటర్ల దూరం, నేను 3 నెలలు బాత్రూంలో పడి ఏడిసాను, ఆడు వారం రోజులే ఏడలేకపోతున్నాడా, నేను ఫోన్ చేస్తానులే అన్నాడండి. ఫోన్ చేసాడో లేదో కూడా తెలదండి. ఇలా జబ్బుని పంపేమేంటి అన్నాడు, జబ్బుడు ఏం కాదు, తలపోటు తప్ప ఏం లేదన్నాడు. నేను చేతికి పాస్పోర్ట్ ఇచ్చేసాను, 3,50,000 కట్టాలన్నాడు, 3,50,000 కట్టాలన్నాడు. నేను నా దగ్గర ఎక్కడ ఉందో 1,50,000 అప్పు చేశాను, నేను ఎక్కడ తాను మీరు అప్పనపల్లి వెళ్తున్నామండి, పెదపట్లంకి వెళ్తాండి, అప్పనపల్లి దగ్గరికి వెళ్ళేమో గోదావరి దూకేద్దామని, అలా అందరూ ఎదరికి వెళ్ళేటప్పటికండి మళ్ళీ అన్నీ ఫోన్ చేసండి, మీ కుర్రోడు బాగున్నాడండి, వెళ్ళిపోదామని ప్లాన్ చేయడండి, పర్లేదండి నేను చూసుకుంటానన్నాడండి. చూసుకుంటానన్నాడు కదండి, ఇంతవరకు కూడా గడుపునే వచ్చామండి. ఏదో రోజు నాడు ఏదో కంప్లైంట్, వాళ్ళ అన్నగారులు నా బిడ్డతో 7 అన్నగారులండి, 6 అన్నగారులండి, 6కి ఏదో మెసేజ్ చేస్తారు, నాకు ఇలాగ ఉందని చెప్పినా కూడా నా బావగారి కొడుకులు మధ్యగారి కొడుకులు కూడా మా దాకా రానివ్వలేదండి. ఎందుకంటే నా బిడ్డ కూడా రానివ్వలేదండి, ఎందుకంటే మంచిగానే చూస్తున్నాడని రోజు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇవ్వరండి. అన్నిసార్లు నీకు ఫోన్ చేస్తాడేంటి, అన్నిసార్లు చేస్తారేంటి, వీడికి ముండలున్నారు, తల్లితో మాట్లాడితే ముండలున్నారు, వీడికి ముండలకు చేస్తున్నాడు ఫోన్ అన్నాడండి. నా భర్త నేను పంచమెట్ల మీద కూర్చుని, బాబా నువ్వు ఇలాగ అన్నావంట, ముండలు కాదు బాబా, తల్లిని కన్నా తల్లిని నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ఇలాగ అన్నావంటే లేదండి నేను అలాగ అనలేదండి అని చెప్పాడండి. అవన్నీ మ్యాటర్ అండి. లక్ష్మణ్ నాడు పొద్దున్న ఇక్కడే కూర్చున్నానండి, ఫోన్ చేశాడండి నా బిడ్డ, ఏం చేస్తున్నావమ్మా ఏంటంటే, నాగరాజు డ్యూటీకి వెళ్ళాడమ్మా, మామని తీసుకుని డ్యూటీకి వెళ్ళాడు, నాకైతే ఖాళీ అమ్మ, నేను డ్యూటీకి వెళ్ళలేదు, రూమ్లోనే ఉంటానమ్మా, ఇవాళ నీకు నాకు కూడా నీకు ఫోన్ చేసి మాట్లాడతానమ్మా అని చెప్పాడండి. యా బాబా నీకు డ్యూటీ లేదంటే ఈవేళ 7 గంటలకు వర్షం వస్తుందని ఉందమ్మా, పెరటంతా కడగమన్నాడు, వర్షం వచ్చిందంటే కూరలు కూడా కడగాలమ్మా, 7 కూరలు అండి సేటుకి, ఈడెళ్ళాక ఒక కూరని తీసేసాడండి,
6 కూరలు అండి. 6 కూరలు 2 రోజులకోసారి 6 కూరలు తనేసుకెళ్ళి కూర కూడా కడిగించేవాడండి. కడిగి తొడమని ఇవ్వడండి. చేతులు పుళ్ళు అడిపోయినాయండి, నా సెల్లో ఉన్నాయండి. అమ్మ చేతులు పుళ్ళు ఇలా పడిపోతున్నాయంటే బ్లౌజులు ఉంటాయేమో చిన్న అడిగమ్మా, చిన్న తెచ్చిస్తారు బ్లౌజులు వేసుకుని కడిగమ్మా నీకు కొత్త కదా అన్నానండి. ఏరాలంజా కూడా ఒక కూర కూడా కడగలేకపోతున్నావేంట్రా నువ్వా అన్నాడండి. సేటుని తీసుకెళ్ళినప్పుడు సేటు పెద్ద బిడ్డని ఎక్కించుకుని కూడా తీసుకెళ్ళాడండి. సేటు చిన్న బిడ్డని సేటు చిన్న కూతుర్ని కూడా స్కూల్కి తీసుకెళ్తే బాగానే తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి వస్తాయినండి. వీడిని ఎక్కడికో కానీ బయటికి వెళ్దాం రాంది. ఏరా నువ్వు నీ ఇంటికాడ కూర తోలేవా ఎడ్ల బండి తోలేవా అని అడిగాడంటండి. నరకండి ఫోన్ చేశాడండి. మీ పిల్లోడు ఫోన్ చేశాడు అని అడిగాడని నేను డాబా పైన ఉన్నానండి. నా పిల్లోడు ఫోన్ చేయలేదు బాబా, ఏమైంది అన్నానండి. నీ పిల్లోడు దొంగ నా కొడుకు, లంజి నా కొడుకు, నీ కొడుకు ఎవరింటికో దొబ్బేశాడు, పారిపోయాడు. నీ కొడుకు 25 మంది తెలిసి ఇక్కడ 25 మంది ఫోన్ నెంబర్లు తెలిసి నీ కొడుక్కి పారిపోయాడు. ఎవరో దాసేశారు నీ కొడుకు. నేను ఆ సమయంలో తల్లిని ఏమంటానండి, ఏం జరిగింది అని అడిగానండి. అది తప్పు అంటండి అడిగి, అది తప్పు అంట. నా మధ్య గారికి నాకు కలెక్షన్ కలిపండి. నీ వదిన గారు ఏం జరిగిందని అడుగుతుంది, నన్ను అడగవలసిన పని ఏంటి అన్నాడు. నా బిడ్డ అక్కడ ఉన్నప్పుడు నీ రూమ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందని నేను అడగనా అని అడిగానండి. అంతేండి ఆడు ఫోన్ కట్టండి, ఫోన్ కట్ చేసేసాడు. నాతో ఇంక మాట్లాడలేదండి. వాళ్ళ ఇంటికాడ నుంచి అండి నాగరాజు కొడుకునండి ఇంకొకడు వచ్చి పైన ఉన్నామండి నా భర్త. నేను పైకి వచ్చి మీ పిల్లోడు ఫోన్ పని చేస్తుందా అన్నాడండి. పని చేయట్లేదు బాబా, మీరు ఎవరైనా అడిగితే నాగరాజు కొడుకు నేను మేనల్లో అవుతానన్నాడు. ఫోన్ పని చేయట్లేదు బాబా, ఏం జరిగింది? ఫోన్ కనుక పని చేస్తే మాకు చెప్పండి, మా ఓడి ఇరుక్కునిలా ఉన్నాడు అన్నాడండి. అంతే అండి. ఇక్కడ కింద 10 మంది మగోళ్ళు ఉన్నారండి, పలానా వ్యక్తులు అని చెప్తే మేము ఆఫ్ చేద్దాం కదా అక్క, నువ్వు వాళ్ళకి చెప్పలేదే, చెప్పకుండా పైనుంచి కిందకి ఎందుకు దిగలేవన్నాడు. అంతే అండి. నా బిడ్డ దూరం అయిపోయాడు. కనీసం ఇప్పటికి అతను ఫోన్ చేయలేదండి. తీసుకెళ్ళినాడు కూడా నేను వెళ్ళాను బుజ్జక్క అని కూడా అటు చెప్పలేదండి. అటు అవన్నీ నా మధ్య గారికి ఫోన్ చేశారంటండి. అక్కడ నుంచి ఆ కాల్ కూడా ఎవరిదన్నది నాకు తెలియదండి. పిల్లోడు ఊరేసుకుని ఇక్కడ ఉన్నాడు అని చెప్పారంట. నా మధ్య గారు వెళ్ళేటప్పటికి తీస్తున్నారంటండి. కానీ నా మధ్య గారిని కూడా అక్కడ ఇరికించారండి. అదండి నేను అనుకునేది అయితేనండి, సారు వాడు కొట్టేసి వాడే ఊరేసి ఉంటాడని నమ్మకం అండి. ఉంగరాలు అతను వలవల నాగరాజు అండి, వలవల నాగరాజు అదండి. ఆయన చాలా రాసుగా మాట్లాడుతుంది. ఆడదాన్ని కూడా చూడండి అది అసలు కనీసం ఆయన ఏ భాషలో మాట్లాడతాడన్నది తెలియదండి. ఆడదాని విషయంలో మాట్లాడే పద్ధతి కూడా లేదండి. కానీ చిన్నపిల్లలు మాట్లాడతారండి.